ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్కి జై. మా వారు చనిపోయాక అండి, ఇంకా అసలు నెల కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మా అమ్మాయి పెళ్ళై వెళ్ళిపోయింది. మా అబ్బాయి ఏమో ట్రైనింగ్ల మీద ఉద్యోగానికి దానికి వెళ్ళాడు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఆయన చనిపోయిన ఇంట్లోనే అలాగే ఉండేదాన్ని. బాగా పారాయణలు, సత్సంగమాలు అవన్నీ చేసిన ఇల్లది. అందుకని అది మారటానికి కూడా మనసొప్పేది కాదండి. కానీ ప్రతి క్షణం ఆయన కూర్చున్న చోటు, ఆయన చేసిన సత్సంగమాలు, భజనలు, స్వామివార్లు అన్నీ ప్రతి నిమిషం కళ్ళ ముందు మెదిలి బాగా ఏడ్చేసేదాన్నండి. అసలు అన్నం కూడా సహించేది కాదు. చాలా చాలా బాధపడేదాన్ని. రోజు తిండి నీళ్ళు కూడా లేకుండా ఆయన కోసం ఏడవటమే సరిపోయేదండి నాకు. బాగా పాడైపోయి అన్నం సహించక మానసికంగా దిగులుతో ఆయన పారాయణలన్నీ గుర్తుకొచ్చి, ఆయన సత్సంగమాలు గుర్తుకొచ్చి బాగా ఏడ్చేసేదాన్నండి. అలా ఒక రోజున పడుకుని మంచి నిద్దట్లో ఉండగా అర్ధరాత్రి 2, 2:30 ఆ ప్రాంతాల మా వారు నా నుదుటి మీద చెయ్యి వేసి, "ఎందుకే ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు? ఆ! ఎందుకట్లా ఏడుస్తావు? చక్కగా ఎన్ని పుస్తకాలు కొన్నాను నేను. ఎన్ని చరిత్రలున్నాయి. ఆ చరిత్రలన్నీ చక్కగా పారాయణ చేసుకోకూడదా నువ్వు? నా కోసం ఏడిస్తే నీకేమొస్తుంది? చక్కగా బాబా వారి చరిత్రలు, వెంకటేశ్వర స్వామి వారివి ఎన్నో మహాత్ముల చరిత్రలు అన్నీ కొనిపెట్టి ఉంచాను నేను. చక్కగా పారాయణ చేసుకో. నీకు అనంతమైన పుణ్యం వస్తుంది. నా కోసం ఏడవకు" అని చెప్పి స్వప్నంలో కనిపించి చెప్పారు. ఆ చెయ్యండి నా నుదిటి మీద నా నుదిటి మీద చెయ్యేసి ప్రేమగా ఈ మాటలు చెప్పటం. ఈ మాటలన్నీనేమో స్వప్నం. చెయ్యి మాత్రం వాస్తవంలో నా నుదుటి మీద పడిందండి. ప్రేమగా రాస్తూ. దాంతో నాకు మెలకువ వచ్చేసిందండి ఆ స్పర్శ వల్ల. చాలా చాలా భయపడిపోయానండి. వణికిపోయాను. ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా అర్ధరాత్రి నిద్ర పట్టలేదండి. మా అన్నయ్య గారికి ఫోన్ చేసి, ఇలా ఇలా వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది. నాకు చాలా భయమేస్తుంది. ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి అర్ధరాత్రి ఫోన్ చేసేదాన్నండి 2:30కి. మా అన్నయ్య గారు కూడా నాకు చాలా ధైర్యం చెప్పేవారు. "ఎంత అదృష్టమే మీ మీ అది బావ దేవుడిలో కలిసిపోయారు. అందుకే నీకలా చక్కగా స్వప్న దర్శనం ఇచ్చి, నీ నుదుటన చెయ్యేసి, నీకు చక్కగా ఏం చేసుకోవాలో చెప్పారు. దేవుడితో సమానం. నువ్విందులో భయపడాల్సిన అవసరం ఏముంది" అని చాలా ధైర్యం చెప్పేవాడండి. పాపం నేను భయపడతానని చాలా సేపు కూడా మాట్లాడాడు ధైర్యంగా ఉండు. ఏం భయం లేదని. ఆ తర్వాత ఎప్పుడు తెల్లవారుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూశానండి. భయానికి నిద్ర పట్టక. తెల్లారిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని, "స్వామి ఆయన ఇలా కనిపించి చెప్పారు. చెయ్యి నా నుదుటినేశారు. ఇది సత్యం నాయనా. నేను ఈ రోజు నుంచి పారాయణలు చేస్తాను" అని చెప్పి ఆయన వరసనే పేర్చి పెట్టుంచేవారండి. అందరి చరిత్రలు మాస్టర్ గారి తండ్రి రాసిన ప్రతి చరిత్ర మా ఇంట్లో ఉండేదండి. ఉండేవి ప్రతిది. గురు చరిత్ర 2, వెంకటేశ్వర స్వామి వారివి. ఎందుకంటే ఒకటి మేము నిత్య పారాయణ చేసుకునేది ఎప్పుడు. రెండోది ఎవరన్నా అడిగితే ఇది పారాయణ చేసుకోండి చక్కగా మీ సమస్య గట్టెక్కుతుంది అని వాళ్ళకి చదువుకోవటానికి ఇవ్వటం కోసమని రెండోది కొనేవారండి ఈయన. ఇప్పుడు నామం చేసుకుని, సాయినామం చేసుకుని, నాయనా నేను కళ్ళు మూసుకుని నీ నామం చేసుకుని ఒక 10 నిమిషాలు, పావుగంట కళ్ళు మూసుకుని ఒక చరిత్ర తీస్తాను. అక్కడి నుంచి నేనింక అప్పటి వరకు నేను చరిత్ర చదవటం ఏంటో అసలు నాకు తెలీదండి. ఈయనే చదివేవారు. చరిత్రలు, పారాయణలు అన్నీ ఈయనే. సత్సంగమంలో కూర్చొని చక్కగా తన్మయత్వంతో భజన చేసుకునేదాన్ని నేను. వెంకటేశ్వర స్వామి వారి భజన.
అది అప్పుడు నామం చేసుకునే చరిత్ర ఒకటి ఫస్ట్ టైమ్ తీశానండి. అది హైదరాబాద్ నాంపల్లి బాబా వారి చరిత్ర వచ్చింది. అక్కడి నుంచి బిగించేశానండి ఇంకా. మా వారు చనిపోయి 12 సంవత్సరాలు నిండుతోందండి. కరెక్ట్‌గా రేపు మార్చి నెలాఖరికి 12 సంవత్సరాలండి ఆయన చనిపోయి నిండుతుంది. ఆనాటి నుంచి ఈ క్షణం వరకు గూడా ఏనాడు కూడా ఒక్కరోజు గూడా నేను పారాయణలు ఆపలేదండి. ఆ నాంపల్లి బాబా తండ్రి చరిత్రతో బిగినయిందండి. 3 సార్లు ఒకే చరిత్రని నాంపల్లి బాబా వారి చరిత్ర బిగించేసి, అక్కడి నుంచి ఇంకా గురు చరిత్ర 108 సార్లు, బాబా చరిత్ర 108 సార్లు, వెంకటేశ్వర స్వామి తండ్రి చరిత్ర 108 సార్లు, మహాత్ముల చరిత్రలన్నీ పారాయణ చేశానండి. తర్వాత ఓం నారాయణ, ఆది నారాయణ భజనలు అనంతంగా చేసుకునేదాన్నండి. 1008 108 పుస్తకాలు 3 సార్లు ఓం నారాయణ, ఆదినారాయణ పుస్తకాలు రాసి, ఆవు నేతిలో తడిపి 1 కిలో, 2 కిలోలు అవన్నీ వెంకటేశ్వర సన్నిధిలో వేసేదాన్నండి. ఎంత బాగా పూజలు చేసుకునేదాన్ని. పారాయణలు, సప్తాహాలు, శ్రీపాద వల్లభులవి 108 సార్లు, వెంకటేశ్వర స్వామి తండ్రి స్తోత్రం 108 సార్లు అన్నీ చాలా చాలా అద్భుతంగా చేసుకున్నానండి. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి చెప్పింది మొదలుకొని తెల్లవారి నుంచి మొదలుపెట్టి, ఈ రోజు వరకు నేను ఈ చరిత్రలు పారాయణ చేస్తూనే ఉన్నానండి. గురు చరిత్ర, బాబా చరిత్ర, వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. వారానికి ఒకసారి చొప్పున. ప్రతి వారము అసలు ఏనాడు మానలేదండి. రేపు మార్చి నెలాఖరికి 12 సంవత్సరాలండి. ఒక రోజున వెంకటేశ్వర స్వామి తండ్రి స్వప్న దర్శనం ఇచ్చారండి. స్వప్న దర్శనంలో ఆ మహానుభావుడు నా మీదకొచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూశారండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి స్వామివారు వెంకటేశ్వర స్వామి తండ్రి. ఇదేంటి అని భయమేసి గబిక్కిన మెలుకువొచ్చి లేచి కూర్చున్నానండి. చాలా భయమేసిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు గూడా నా పూజలో స్వామివారి ఫోటోల్లో ఎక్కడ చూసినా కన్ను పడుతూనే ఉందండి ఇప్పటి వరకు గూడా. ఈ ఫోటోలు కూడా నేను ప్రతిదీ ఫోటో తీసేదాన్నండి పారాయణ అయిపోంగానే. ఫోటో తీస్తే దాంట్లో కన్ను పడేదండి. ఆ స్వామివారు రాత్రి తెల్లవారుజామున స్వప్నంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది మొదలుకొని పక్క రోజు నుంచి ఇక ఫోటోలో ప్రతిరోజు ఫోటోలో కన్ను పడేదండి. పువ్వులో కన్ను, హృదయంలో కన్ను, పాదంలో కన్ను, ఆయన మడమలో కన్ను, ప్రతి చోట పెట్టిన ప్రతి పువ్వులో మందార పువ్వులో కన్ను. ఇన్ని అసలు ఎంత అద్భుతంగా పడేవోనండి అసలు. ప్రతి రోజుకొక కన్ను పడాల్సిందే. అలా ఎన్నో ఫోటోలు తీసినవున్నాయండి. అవన్నీ ఎక్కువైపోయి ఫోటోలన్నీ దానంతట అవే పోయినాయండి అన్నీ. కొన్ని కొన్ని మాత్రం ఇంకా ఈ మధ్య కాలంలో స్వామివారి కన్ను పడుతూనే ఉందండి. ఆ ఫోటోలన్నీ ఒక 4, 5 దాకా ఉన్నాయి. మిగతావన్నీ నేను ఈ అద్భుతాలు ఫోటోలు అవన్నీ వాటంతట అవే పోతున్నాయండి. ఒకసారి ఫోన్ పాడైపోయి మొత్తం అన్నీ పోయినాయి. ఆ స్వామివారి తండ్రి మరి ఆయన కన్ను చూపించటం ఏంటో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి స్వామి స్వప్నంలో చూసిన మరు నిమిషం నుంచి పక్క రోజు నుంచి ఎన్నెన్ని కళ్ళు పడేమోనండి ఆ ఫోటోలో ప్రతిరోజు. మరి దాని అర్థం ఏంటో ఏమీ నాకు తెలీదు. స్వామివారు మాత్రం చూపిస్తూనే ఉన్నారు. ఆ మహానుభావుడి రుణం, ఆయన చల్లని చూపు మా కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుందని నేను దానికి భావన చేసుకున్నానండి. స్వామివారి చూపు ఎప్పుడూ మా కుటుంబం పట్ల ఉంటుంది. ఆయన చల్లని చూపు. దానికి నిదర్శనం ఇదేనేమో అనుకుంటున్నాను నేను. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజుకి జై.